వెల్కమ్ టు Tholiadugu ప్రోగ్రామ్. ఈ Tholiadugu ప్రోగ్రాంలో భాగంగా ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనగా రాజ్యాంగ ప్రవేశిక గురించి మీకు వివరించబోతున్నాను. సో ప్రియాంబుల్ అంటే ఏంటి? ప్రియాంబుల్ అంటే ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం యొక్క ఇంట్రడక్టరీ స్టేట్మెంట్. ఓకేనా? భారత రాజ్యాంగం యొక్క ఇంట్రడక్టరీ స్టేట్మెంట్. దీన్నే రాజ్యాంగ మూలము అని, ఉపోద్ఘాతము అని, పటం అని కూడా అంటారు. ఓకే, అందువలన ప్రముఖ న్యాయ కోవిదుడైన ఎన్ఏ పాల్కీవాలా ఏమని వర్ణించాడంటే ప్రియాంబుల్ని, ఓకే, ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే భారత రాజ్యాంగ గుర్తింపు పత్రం అని. ఓకే, ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాజ్యాంగ గుర్తింపు పత్రం అని ఎవరన్నారు? ఎన్ఏ పాల్కీవాలా. ఓకేనా? ఎన్ఏ పాల్కీవాలా. సో భారత రాజ్యాంగంలో ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ఇలా ఉంటుందండి. ఓకే, భారత రాజ్యాంగంలో ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ దీన్నే ప్రియాంబుల్ అంటాం, ప్రవేశిక. ప్రవేశికలో ఏముందంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ and to secure to all its citizens justice in social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, and equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of individual and the unity and integrity of the nation. Finally, in our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves the Constitution. So this is the introductory statement. Okay, na? So that's why preamble is an introductory statement of the Constitution. So గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం యొక్క ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ని ప్రవేశిక అంటారు. సో ఇంట్రడక్టరీ స్టేట్మెంట్లో లిజన్ విచ్ లేస్ డౌన్ ద ఐడియల్స్ టు అటెంప్ట్ టు ప్రమోట్. ఓకే, ఈ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్లో కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఏంటంటే సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్దేశం ప్రకారం ఏంటంటే భారతదేశము ఈ ఆశయాలను సాధించే దిశగా ప్రయాణించాలి అని ఈ యొక్క వర్డ్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా? అలాగే ద ప్రియాంబుల్ ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ 2 ways. One is the structure of the governance and ideals to achieved in independence India. సో ఈ ప్రియాంబుల్స్ బేసిక్గా 2 ఆబ్జెక్టివ్స్ని ఇస్తుందండి. ఒకటి ఏంటంటే ద గవర్నమెంట్ ఎలా ఉండాలి, ద స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నెన్స్. ఎలా ఉండాలంటే సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ గవర్నమెంట్ అయి ఉండాలి. అలాగే ఆశయాలు, ఎలాంటి ఆశయాలను భారతదేశం సాధించాలి అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే దిశగా ప్రయాణించాలని మన రాజ్యాంగ కర్తలు ఈ ప్రియాంబుల్లో ఈ వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. ఓకే, నౌ ఈ ప్రియాంబుల్ తీసుకుంటే ఈ ప్రియాంబుల్ని నేను 4 భాగాలు చేస్తున్నా. ఒకటి ఏంటంటే సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రెండోది వచ్చేసి నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, మూడోది వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫోర్త్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ ప్రియాంబుల్ని 4 విభాగాలు చేశాను కదా. సో ఫస్ట్ విభాగం చూద్దాం, సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగానికి మూలం ఎవరు?
నౌ ఇక్కడ ప్రియాంబుల్లో సి we the people of India having solemnly resolved to constitute India. సో భారత రాజ్యాంగానికి మూలం ఎవరు? భారతదేశ ప్రజలు. సి the preamble states that the constitution derives its authority from the people of India. నెక్స్ట్ ద సెకండ్ విభాగం ఏంటంటే నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అంటే భారతదేశ స్వరూపం ఏంటి, భారతదేశ స్వరూపం ఏంటి అనే దాని గురించి కూడా మనకు ప్రియాంబుల్లో వివరించడం జరిగింది. సి భారతదేశ స్వరూపం ఏంటంటే సోవరిన్ అంటే సార్వభౌమ, సోషలిస్ట్ అనగా సామ్యవాద, సెక్యులార్ అనగా లౌకిక, డెమోక్రటిక్ అనగా ప్రజాస్వామ్య, రిపబ్లిక్ అనగా గణతంత్ర. ఓకేనా? సో భారత రాజ్యాంగం, ఓకేనా, భారతదేశం ఎలాంటి దేశం అంటే సోవరిన్, సోషలిస్ట్, సెక్యులార్, డెమోక్రటిక్, రిపబ్లిక్, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం. ఓకే, భారతదేశం ఎలాంటి దేశం? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం. సో నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ గురించి కూడా మనకు ప్రియాంబుల్లో వివరించడం జరిగింది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు ప్రియాంబుల్స్లో జస్టిస్ ఇన్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. జస్టిస్ అంటే న్యాయం, సమన్యాయం ఉండాలి. లిబర్టీ ఆఫ్ థాట్, స్వేచ్ఛ ఉండాలి. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. I'll explain elaborately about all these things later, okay na? And equality, సమానత్వం, ఓకే, ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వం. సో ఈ ఆబ్జెక్టివ్స్ దిశగా, ఈ ఆశయాలను సాధించే దిశగా భారతదేశం ప్రయాణించాలని మన యొక్క రాజ్యాంగ కర్తలు ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ని ప్రియాంబుల్స్లో పెట్టడం జరిగింది. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. సో objectives of the constitution. See, it specifies justice, liberty, equality and fraternity as the objectives. And date of adoption of the constitution. సో ఈ కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు ఆమోదించారు అనే యొక్క డేట్ని కూడా మనకు ఈ ప్రియాంబుల్స్లో చూపించడం జరిగింది. See, in our constituent assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves the constitution. మాకు మేమే, భారతదేశ ప్రజలమైన మాకు మేమే భారత రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము అని మనకు డేట్తో సహా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది, ఎవరి చేత ఆమోదించబడిందంటే, ఓకే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, ఓకే, రాజ్యాంగ పరిషత్ సభలో 26th డే ఆఫ్ నవంబర్ 1949లో ఆమోదించబడింది. అందుకే డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఓకే, సి రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది వచ్చేసి డేట్ వచ్చేసి 26th నవంబర్ 1949 ఆమోదించబడిన తేదీ. అమల్లోకి వచ్చిన తేదీ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ వచ్చేసి 26th జనవరి 1950. ఓకేనా? అమలులోకి వచ్చిన తేదీ వచ్చేసి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ వచ్చేసి 26th జనవరి, ఓకే, 1950. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఆమోదించబడిన తేదీ, ఇది వచ్చేసి అమల్లోకి వచ్చిన తేదీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ ప్రియాంబుల్స్, అంటే ప్రావేశిక యొక్క మూలాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్స్ మనం జనరల్గా ఎక్కడి నుండి తీసుకున్నామంటే, ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రియాంబుల్ అనేది ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సి రిమెంబర్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. సి హియర్, ది కాన్స్టిట్యూయెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సి ఫ్రమ్ ది యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది.
ఓకేనా, అమెరికన్ రాజ్యాంగం నుంచి ఈ ప్రియాంబుల్ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రియాంబుల్స్లో పొందుపరిచిన వివిధ వర్డ్స్ ఉన్నాయి కదండి, ఆ వర్డ్స్ని మేజర్గా ఓకే జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేసిన ఆబ్జెక్టివ్ రెజల్యూషన్, ఓకే రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేసిన ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ రాజ్యాంగ సభలో జనవరి 22, 1947లో ఆమోదించడం జరిగింది. ఓకే, జనవరి 22, 1947లో ఆమోదించిన ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ నుంచి ప్రియాంబుల్స్లోని కొన్ని భాగాలను, కొన్ని వర్డ్స్ని తీసుకోవడం జరిగింది. అలాగే ప్రియాంబుల్స్లోని లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, ఈ 3 వర్డ్స్ని మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీని, ఈ 3 వర్డ్స్ని ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి స్వీకరించడం జరిగింది. అలాగే జస్టిస్ తీసుకుంటే దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ జస్టిస్ ఉన్నాయి. సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. ఈ 3 జస్టిసెస్ని ఓకే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ని మనం రష్యన్ రెవల్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఓకే రష్యన్ రెవల్యూషన్ నుంచి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అండ్ ద ఐడియా ఆఫ్ ప్రియాంబుల్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ USA, ఓకే అండ్ ఆబ్జెక్టివ్ resolution. Okay, these are the sources of preambles. Nature of the Indian state. ప్రభుత్వ స్వరూపం. భారత ప్రభుత్వం అంటే ఏంటి? భారతదేశం అనగా భారతదేశం ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం. See, the Indian state to be India to be a sovereign, socialist, secular, democratic and republic state. సో ఇక్కడ ఫస్ట్ సోవరిన్ అంటే ఏంటి? సార్వభౌమాధికారం అంటే ఏంటి? భారతదేశం ఆగస్ట్ 15, 1947న సర్వస్వతంత్ర దేశంగా అవతరించింది. దీని ప్రకారం ఆగస్ట్ 15, 1947 తర్వాత భారతదేశ అంతరంగిక వ్యవహారాల్లోకి ఏ దేశం జోక్యం చేసుకోకూడదు. అలాగే భారతదేశం కామన్వెల్త్ దేశాల కూటమిలో సభ్యత్వం ఉన్నప్పటికీ ఓకే దేశ ప్రయోజనాలకు ఏమన్నా ఆటంకం వాటిల్లితే భారతదేశం స్వచ్ఛందంగా కూటమి నుంచి బయటకు వచ్చేయచ్చు. అలాగే భారతదేశం యునైటెడ్ నేషన్లో కూడా సభ్యత్వం పొందినప్పటికీ మన సార్వభౌమాధికారానికి ఎలాంటి ఆటంకం కలగదు. సో ఈ సార్వభౌమాధికారం ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ద్వారా ఓకే ఈ సార్వభౌమాధికారం మనకు ఇవ్వడం జరిగింది. ద సెకండ్ వర్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఈజ్ సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే సామ్యవాదం. ఈ సోషలిస్ట్ అనే వర్డ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఓకే ప్రాథమిక భారత రాజ్యాంగంలో లేదు. ఈ సోషలిస్ట్ అనే వర్డ్ ఎప్పుడు యాడ్ చేశామంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఇందిరాగాంధీ ప్రభుత్వాయంలో మనం ఈ సోషలిస్ట్ అనే వర్డ్ని యాడ్ చేయడం జరిగింది. సో సోషలిస్ట్ అంటే సామ్యవాదం. జనరల్గా సామ్యవాదాలు 2 రకాలు. ఒకటి వచ్చేసి కమ్యూనిస్ట్ సామ్యవాదం, రెండోది వచ్చేసి ప్రజాస్వామ్య సామ్యవాదం అంటే డెమోక్రటిక్ సోషలిజం, కమ్యూనిస్ట్ ఆర్ స్టేట్ సోషలిజం. ఈ స్టేట్ ఆర్ కమ్యూనిస్ట్ సోషలిజంలో ప్రైవేట్ ఆస్తులు ఉండవు, ప్రైవేట్ ఆస్తులు రద్దు చేస్తారు, ప్రజల యొక్క బాగోగులను గవర్నమెంట్ చూసుకుంటుంది. అలా కాకుండా డెమోక్రటిక్ సోషలిజంలో ప్రైవేట్ వ్యవస్థలు ఉంటాయి, ప్రభుత్వ వ్యవస్థలు ఉంటాయి. ఈ 2 వ్యవస్థలు మిక్స్డ్ ఎకనామిక్ పాలసీని మన భారతదేశం ఫాలో అవుతుంది. ఓకేనా, మన భారతదేశం డెమోక్రటిక్ సోషలిజంని ఫాలో అవుతుంది. ఈ డెమోక్రటిక్ సోషలిజంలో ప్రైవేటు వ్యవస్థలు ఉంటాయి, ప్రభుత్వ వ్యవస్థలు ఉంటాయి. ఈ 2 వ్యవస్థలు భారతదేశంలోని ప్రజల యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి,
అవకాశాల్లోని అసమానతలను తగ్గించడానికి, అనారోగ్యాన్ని తగ్గించడానికి, అజ్ఞానతను తగ్గించడానికి దోహదపడేలా ఉండాలి అని భారత రాజ్యాంగంలో ఈ సోషలిస్ట్ అనే వర్డ్ని చేర్చడం జరిగింది. అనదర్ వర్డ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ఇండియా ఈజ్ సెక్యులార్. సెక్యులార్, ఇండియా ఈజ్ ఎ సెక్యులార్ కంట్రీ అంటే ఏంటి? సెక్యులార్ అంటే లౌకిక తత్వం. ఈ సెక్యులార్ అనే వర్డ్ మూల భారత రాజ్యాంగంలో అంటే ప్రథమ భారత రాజ్యాంగంలో లేదు. ఈ సెక్యులార్ అనే వర్డ్ మనకి ఎప్పుడు యాడ్ చేశారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, ఎప్పుడు యాడ్ చేశారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఓకే, ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో చేర్చడం జరిగింది. సో ఈ లౌకిక తత్వం అంటే ఏంటి? సెక్యులారిజం అంటే ఏంటి? బేస్డ్ ఆన్ దిస్ సెక్యులారిజం, all religions in our country, irrespective of their strength, have the same status and support from the state. అంటే భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో అన్ని మతాలు సమానం అండ్ అన్ని మతాలకు సమాన హక్కును కల్పిస్తుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ సెక్యులారిజం. ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో కూడా మనకు ఈ యొక్క సెక్యులారిజం కనబడుతుంది. ఎలా అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద ఆర్టికల్ 25 to 28. ఓకే, ఫ్రమ్ ఆర్టికల్ 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లో కూడా ఈ సెక్యులారిజం అనే లౌకిక తత్వం అనే వర్డ్ కూడా మనకు కనిపిస్తుంది. డెమోక్రటిక్ ఈజ్ అనదర్ వర్డ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం. ఓకేనా? అమెరికన్ మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మాటలలో ప్రజాస్వామ్యం అనగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం. ఓకే, ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్. అగైన్ ప్రజాస్వామ్యాలు రెండు రకాలు. ఒకటేమో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, రెండోది పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని డైరెక్ట్గా వినియోగించుకుంటారు. కానీ పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇండైరెక్ట్గా తమ యొక్క రిప్రజెంటేటివ్స్ని, ఓకే, ఎలక్షన్స్ రూపంలో తమ యొక్క రిప్రజెంటేటివ్స్ని, ఓకే, ప్రజాప్రతినిధులను ఎన్నుకొని వారి ద్వారా తమ యొక్క సార్వభౌమాధికారాన్ని ఉపయోగించుకుంటారు. సో భారత ప్రభుత్వం వాట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ? ఇండైరెక్ట్, పరోక్ష ప్రభుత్వం. మళ్ళీ ఈ పరోక్ష ప్రభుత్వంలో భారత ప్రభుత్వం ఒక పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రటిక్ స్టేట్. అంటే భారత ప్రభుత్వంలో ఓకే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రజలు తమ ప్రతినిధులను డైరెక్ట్ ఎన్నికల ద్వారా ఎన్నుకొని ఆ ప్రజాప్రతినిధులు శాసనాలు చేయడానికి ఉపయోగించుకుంటారు. సో ఈ డెమోక్రటిక్ సిస్టమ్ని, ఓకే, ఈ డెమోక్రటిక్ సిస్టమ్ని, పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్కి కొన్ని లక్షణాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే వయోజన ఓటు హక్కు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కును కల్పించడం. పీరియాడిక్ ఎలక్షన్స్, ఓకే, నిర్ణీత కాలంలో ఎలక్షన్ జరపడం. రూల్ ఆఫ్ లా అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. సో ఈ యొక్క లక్షణాలను బేస్ చేసుకొని ఓకే భారత ప్రభుత్వం ఒక పార్లమెంటరీ వ్యవస్థని నడిపిస్తుంది. అలాగే భారతదేశం ఒక లార్జెస్ట్ ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ద రిపబ్లిక్, ఓకే, అనదర్ నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. ఓకేనా? సో ఈ ప్రవేశికలో రిపబ్లిక్ అనే వర్డ్ని చేర్చడం, దాని మీనింగ్ ఏంటంటే జనరల్గా ప్రజాస్వామ్యాలు రెండు రకాలు. ఒకటి వచ్చేసి మొనార్క్, దట్ మీన్స్ రాజరిక ప్రజాస్వామ్యం. రెండోది వచ్చేసి గణతంత్ర ప్రజాస్వామ్యం. ఈ రాజరిక ప్రజాస్వామ్యంలో ఓకే రాజు లేక రాణి రూల్ చేస్తారు. ఓకే, రాజు లేక రాణి రూల్ చేయడం, శాసనాలను ఇవ్వడం జరుగుతుంది. కానీ మన గణతంత్ర ప్రజాస్వామ్యంలో ఓకే అధికారి ఎవరు ఉంటారంటే ఎలక్టెడ్ పర్సన్. భారతదేశంలో అధికారికంగా
ఒక అధికారిని, ఒక అధ్యక్షుడిని మనం ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. సో భారతదేశంలో ప్రథమ అధ్యక్షుడైన రాష్ట్రపతిని పరోక్షంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇన్ ఇండియా ద రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇన్ ఇండియా రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఇండియా. A republic represents vesting political sovereignty in the people and not in the single individual like a king. Okay? The absence of any privileged class and hence all public offices are being open to every citizen. So, no privileged class. In India, no privileged class. All are equal. All are equal and in all public offices, everyone is same. Okay? Na? So, that we call it as a republic. Next, the objectives of the constitution. Objectives of the constitution. So, భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏంటి? భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఓకే జస్టిస్, ఓకేనా, జస్టిస్, లిబర్టీ, ఓకే, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. అంటే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. సో జస్టిస్ తీసుకుంటే 3 రకాలు: సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. సోషల్ జస్టిస్ తీసుకుంటే ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ వితౌట్ ఎనీ సోషల్ డిస్టింక్షన్ బేస్డ్ ఆన్ ద కాస్ట్, కలర్, రేస్, రిలీజన్ అండ్ సెక్స్. సో భారతదేశంలో అందరు సిటిజన్స్కి సోషల్ జస్టిస్ ఇవ్వాలి. అంటే కలర్ బేస్డ్ కానీ, కాస్ట్ బేస్డ్ కానీ, సెక్స్ బేస్డ్ కానీ, ఓకే, మనం సిటిజన్స్ని డిస్క్రిమినేట్ చేయొద్దు, డివైడ్ చేయొద్దు. నెక్స్ట్ ఎకనామిక్ జస్టిస్. ఓకేనా. నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ ఫ్యాక్టర్. సో బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ ఫ్యాక్టర్ ప్రజల్స్ని, సిటిజన్స్ని డిస్క్రిమినేట్ చేయొద్దు. అండ్ పొలిటికల్ జస్టిస్ అంటే ఆల్ సిటిజన్స్కి సేమ్ పొలిటికల్ రైట్స్ ఇవ్వడం. అంటే 18 సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ కాస్ట్ బేస్డ్ కానీ, రేస్ కానీ, రిలీజియన్ కానీ బేస్ చేసుకోకుండా 18 సంవత్సరాలు పైబడిన అందరికీ ఓటు హక్కు కల్పించడం, పొలిటికల్ ఆఫీసెస్లో అందరికీ సమానంగా మాట్లాడే హక్కునివ్వడం. ఓకే. సో అలాంటిది పొలిటికల్ జస్టిస్. సో ద కాన్స్టిట్యూషన్ specifies the justifies in 3 forms: social justice, economic justice and political justice. So ఈ 3 wordsని మనం రష్యన్ రెవల్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. Another objective of the Constitution of India is liberty. Liberty అంటే స్వేచ్ఛ. సో ఈ ప్రియాంబుల్స్లో మనకి see here liberty of thought, expression, belief, ఫెయిత్ అండ్ వర్షిప్. అంటే ఆలోచన విధానంలో, ఓకే, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో అండ్ ఆరాధనలో స్వేచ్ఛని కల్పించడం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణమని ఈ రాజ్యాంగ ప్రవేశిక ద్వారా మనకు అందించబడుతుంది. కానీ స్వేచ్ఛ అంటే ఇండియాలో ఏమనుకుంటే అది చేయడం, ఏది చేయాలనుకుంటే అది చేయడం కాదు స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛకి, ఈ లిబర్టీకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఓకే, భారత రాజ్యాంగంలో కొన్ని పరిమితులను విధించడం జరిగింది. ద టర్మ్ లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్ ఫర్ ద పీపుల్ టు చూస్ దేర్ వే ఆఫ్ లైఫ్, హ్యావ్ పొలిటికల్ వ్యూస్ అండ్ బిహేవియర్ ఇన్ ద సొసైటీ. బట్ లిబర్టీ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్. A person can do anything but in the limit set by the law. Remember, a person can do anything but the limit is there that was set by the law. So, లాకు అనుగుణంగానే మనకు స్వేచ్ఛను కల్పించడం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. Another objective of the Indian Constitution is equality. Equality అంటే సమానత్వం. సో ఈక్వాలిటీ అంటే ఓకే, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఓకే ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఆపర్చునిటీస్ కలిగించడమే ఈక్వాలిటీ. సో దిస్ ఈక్వాలిటీ కన్సిస్ట్ ఆఫ్ 3 డైమెన్షన్స్. ఇక్కడ 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్ ఈక్వాలిటీ,
సెకండ్ వచ్చేసి ఓకే, సెకండ్ వచ్చేసి సివిక్ ఈక్వాలిటీ, థర్డ్ వచ్చేసి ఎకనామిక్ ఈక్వాలిటీ. అంటే పొలిటికల్ ఈక్వాలిటీ అంటే రాజకీయ ఈక్వాలిటీ, రాజకీయ సమానత్వం. సో రాజకీయ సమానత్వంలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరుడికి ఓట్ల జాబితాలో పేరును కల్పించడం. అంటే ఓట్ల జాబితాలో క్యాస్ట్ బేస్డ్ కానీ, రిలీజియన్ బేస్డ్ కానీ, సెక్స్ బేస్డ్ కానీ నేమ్స్ తీసేసే అధికారం ఎవరికీ లేదు. అలాగే 18 సంవత్సరాలు పైబడిన అందరికీ ఓటు హక్కు కల్పించడం ఈ పొలిటికల్ ఈక్వాలిటీకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సివిక్ ఈక్వాలిటీ, పౌర సమానత్వం. ఈ సివిక్ ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్స్ ద్వారా కల్పించడం జరుగుతుంది. లైక్ ఫండమెంటల్ రైట్స్, ఈక్వాలిటీ బిఫోర్ లా, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్, రేస్, caste, sex, and equal opportunity in matter of public employment, and abolition of untouchability and abolition of titles. సో ఫండమెంటల్ రైట్స్ ద్వారా పౌర సమానత్వం కలిగించబడుతుంది. అలాగే ఎకనామిక్ ఈక్వాలిటీ. సో ఈ ఎకనామిక్ ఈక్వాలిటీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా కలిగించబడుతుంది. ఇక్కడ ఎకనామిక్ ఈక్వాలిటీ ఏం చెప్తుందంటే ఎ మెన్ అండ్ ఉమెన్ విచ్ ఆర్ వర్కింగ్ విత్ ద సేమ్ ప్రొఫెషన్ విత్ ద సేమ్ వర్క్, సో వీ షుడ్ పే విత్ ద సేమ్ శాలరీ ఇవ్వాలి. ఇద్దరికి సేమ్ వర్క్ ఉందనుకోండి, సేమ్ శాలరీ ఇవ్వాలి. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ డిస్క్రిమినేషన్, ఎకనామిక్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు. క్యాస్ట్ బేస్డ్ కానీ, రిలీజియన్ బేస్డ్ కానీ, దేనికైనా కానీ ఎకనామిక్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు. సేమ్ వర్క్ ఉంటే సేమ్ పేమెంట్ ఉండాలి. సో దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. అనదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే ఏంటి? ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం, అంటే సోదర భావం కలిగి ఉండడం, సోదర భావం కలిగి ఉండడం, అలాగే భారతదేశాన్ని ప్రేమించడం, ఇలాంటి వాటిని ఫ్రాటర్నిటీ అంటాం. ఫ్రాటర్నిటీ మీన్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అండ్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ ద కంట్రీ అండ్ ద పీపుల్. ఓకే, ఫ్రాటర్నిటీ హెల్ప్స్ టు ప్రమోట్ డిగ్నిటీ అండ్ యూనిటీ ఆఫ్ ద నేషన్. సో సోదర భావం కలిగి ఉండడం ఈ ఫ్రాటర్నిటీ. ఈ సోదర భావం కలిగి ఉండడం కోసమే మనకు ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ ద్వారా మనకు ఈ ఫ్రాటర్నిటీని కలిగించడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఫ్రాటర్నిటీలో యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాటర్నిటీ అస్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద ఇంటెగ్రిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో ఇక్కడ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఉంది. ఇక్కడ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్, బట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇంటెగ్రిటీ అనేది లేదు. ఈ ఇంటెగ్రిటీ అనే వర్డ్ మనకు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976 ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో చేర్చడం జరిగింది. సో ఇంతకు ముందుకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో యూనిటీ ఆఫ్ ద నేషన్, ఫ్రాటర్నిటీ అస్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ ద యూనిటీ ఆఫ్ ద నేషన్ అని ఉండేది. కానీ ఇప్పుడు యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్ యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? రిమెంబర్, ఫ్రాటర్నిటీ మీన్స్ బ్రదర్హుడ్నెస్. ఫ్రాటర్నిటీ మీన్స్ బ్రదర్హుడ్నెస్, సోదర భావం కలిగి ఉండడాన్ని ఫ్రాటర్నిటీ అంటాం. సో ద వర్డ్ ఇంటెగ్రిటీ హాస్ బీన్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా? ఫ్రాటర్నిటీకి ఈ ఇంటెగ్రిటీ అనే వర్డ్ యాడ్ చేసాం. ఇంతకు ముందుకు జస్ట్ యూనిటీ ఆఫ్ ద నేషన్ అని ఉండేది, ఇప్పుడు యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఓకేనా? దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రాటర్నిటీ. సో మనం ఇంతవరకు ప్రియాంబుల్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ప్రియాంబుల్స్లో ద బేసిక్ సోర్స్ ఆఫ్ ద ప్రియాంబుల్, నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఓకే, నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాం. ఫైనల్గా ప్రియాంబుల్స్ అమెండబులా కాదా, ప్రియాంబుల్స్ని సవరించవచ్చా లేదా అనే క్వశ్చన్. ఆఫ్టర్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది కేశవానంద భారతి, ద ప్రియాంబుల్స్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్స్ అనేవి ఒక పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఒక భాగం అని కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా. సో భారత రాజ్యాంగంలో ఒక భాగం కనుక వాటిని సవరించవచ్చు. ఏ ఆర్టికల్ ద్వారా? ఆర్టికల్ 368 ద్వారా. ఓకే, ఆర్టికల్ 368 ద్వారా ప్రియాంబుల్స్ని
సవరించే అధికారం భారత రాజ్యాంగానికి కలదు. కానీ బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయకుండా, ఓకే, బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా వీటిని అమెండ్ చేయాలి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఎక్కువగా ప్రియాంబుల్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ద ప్రియాంబుల్ ఈజ్ ఓన్లీ అమెండెడ్ వన్స్ త్రూ దిస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రియాంబుల్స్ని అమెండ్ చేయడం జరిగింది, అంటే సవరణ చేయడం జరిగింది. ఆ సవరణలో మనకు 2 వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ సోషలిస్ట్ అండ్ సెక్యులార్, ఈ 2 వర్డ్స్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఫ్రాటర్నిటీలో ఇంటిగ్రిటీ అనే వర్డ్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ ఫ్రాటర్నిటీ అస్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనిటీ ఆఫ్ ద నేషన్ అని ఉండేది. నౌ ఇంటిగ్రిటీ యాడ్ చేయడం జరిగింది. అలాగే సోషలిస్ట్ అండ్ సెక్యులార్ అనే 2 వర్డ్స్ కూడా ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో ప్రియాంబుల్స్ గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ప్రియాంబుల్స్లోంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో మీకు కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ ఇవ్వబోతున్నాను. See the question. Who called the preamble as the identity card of the Constitution? That is N.A. Polkywal. N.A. Polkywal is the identity card of the Constitution. The second one, with regard to the Constitution of India, which of the following statement is not correct? Which of the following statement is not correct? Not correct. Now see here, the word socialist and secular were not originally part of the constitution. Yes, kada socialist and secular word original constitution lo part kaadu, correct idi. Next, preamble states the objects of the constitution of India, correct idi. Okay na, లక్ష్యాలను కాన్స్టిట్యూషన్ యొక్క రాజ్యాంగం యొక్క లక్ష్యాలను ప్రియాంబుల్ చెప్తుంది. అలాగే ప్రియాంబుల్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ఇది ఒక డౌట్. రిమెంబర్, ప్రియాంబుల్స్ ఆర్ నాట్ లైక్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది, కానీ ప్రియాంబుల్స్ ఎన్ఫోర్స్ చేయడం జరగదు. దే ఆర్ నాట్ జస్టిఫైయబుల్. ఓకే, దే ఆర్ నాట్ జస్టిసబుల్. Okay, they are not enforced in the court of law. Very, very important. So, which of the following statement is not correct anadu kabatti, so C is the correct answer. And the next one, the ideals of justice mentioned in the Indian preamble is inspired by which of the following events or constitution? That is ideals of justice is taken by Russian Revolution. So, justice, okay, ideals of justice, economic justice, political justice, social justice taken from Russian Revolution. And the preamble to the Indian constitution was inspired by the preamble of the constitution of USA. Okay na, United States of America nunchi teesukovam jarigindi. And finally, which one of the following is not a part of the preamble of the Indian constitution? Not. See here, not kada. సోషలిజం ఉంది, డెమోక్రటిక్ ఉంది, సెక్యులరిజం ఉంది, బట్ ఫెడరలిజం లేదు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫెడరలిజం అనే వర్డ్ ప్రియాంబుల్స్లో లేదు. కమ్యూనిజం ఈజ్ ఆల్సో లేదు. కమ్యూనిజం లేదు, ఫెడరలిజం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సోషలిజం ఉంది, డెమోక్రటిక్ ఉంది, సెక్యులరిజం ఉంది.